పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ప్రమాదమా, పద్ధతి పూర్వక హత్య? నిజం ఏంటి? మనం తరచూ కొన్ని సంఘటనలు వింటూ ఉంటాం, కానీ కొన్ని మరణాలు ఊహించని మలుపులు తీసుకుంటాయి. ముఖ్యంగా కొంతమంది మత గురువులు, రాజకీయ నేతలు మరణించినప్పుడు వాటిపై అనేక అనుమానాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు ఇది ప్రమాదమని చెబుతున్నారు, మరొక వైపు కొంతమంది ఇది ముందుగా ప్లాన్ చేసిన హత్య అని ఆరోపిస్తున్నారు. కానీ అసలు ఏమైంది? ఈ కేసులో ఏం జరుగుతోంది? కొన్ని సీక్రెట్ సీసీటీవీ ఫుటేజ్లు, సాక్ష్యాలు, స్పష్టమైన ఆధారాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మరి నిజమేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు. అసలు ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ తరువాత ప్రభువు సేవ చేయాలి అనే లక్ష్యంతో క్రైస్తవ మత ప్రచారం ప్రారంభించారు. అనేక ప్రదర్శనలు, ర్యాలీలు, మ్యూజికల్ కాన్సర్ట్స్ ద్వారా ఆయన ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. అయితే ఇదే అతనికి సమస్యగా మారిందా? కొందరు అందుకు కారణంగా కనిపిస్తున్నారా? మార్చి 24, 2025 రాత్రి పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ పై వెళ్తున్నారు. అయితే రాత్రి తూర్పు గోదావరి జిల్లా టోల్ ప్లాజా దగ్గర ఆయన చాలా మద్యం తాగినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఆ ఫుటేజ్ కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో వైరల్ అవుతోంది. రాత్రి 11 గంటల సమయంలో గోదావరి 4వ వంతెన దగ్గర ఆయన బైక్ స్కిడ్ అయి పడిపోయినట్లు పోలీసుల నివేదికలు చెబుతున్నాయి. కానీ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే, ప్రమాదం అయితే బైక్ ఆయన నుంచి కొంత దూరంలో ఉండాలి, కానీ అసలు పరిస్థితి ఏంటంటే బైక్ ఆయన్ను దగ్గరగా పడింది. అసలైన ప్రమాదమే అయితే బైక్ దూరంగా ఉండాలి, కానీ బైక్ అతని మీదే పడింది. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అతని ముఖంపై తప్ప మరెక్కడా పెద్దగా గాయాలు లేవు. అతడు హెల్మెట్ పెట్టుకున్నా కూడా ఎందుకు అలాంటి పరిస్థితి? అక్కడ రక్తపు మరకలు కొన్ని చోట్ల మాత్రమే కనబడుతున్నాయి. బైక్ మీద కూడా రక్తం ఉంది. అయితే ఇది యాక్సిడెంటా లేక మరేదైనా ఉందా? బైక్ కూడా పెద్దగా డ్యామేజ్ కాలేదు. సాధారణ ప్రమాదంలో ఇంత చిన్న డ్యామేజ్ తో తప్పించుకోవడం సాధ్యమా? పోలీసులు ఈ ఘటనను ప్రమాదం అని చెబుతున్నా ప్రవీణ్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యే అని ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన చోటే బైక్ ఉన్నా అతని మొబైల్, పర్స్ కనిపించలేదు. గాయాల స్వభావం కూడా తడబడి పడినట్లు కనిపించలేదు. ప్రమాదమైనా ఎవరు హాస్పిటల్ కి తీసుకువెళ్లలేదు. ఇదే కోణంలో ఇప్పుడు క్రైస్తవ సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన తరువాత కొన్ని క్రైస్తవ సంఘాలు ఇది హిందూ మతస్థుల పథకం అని ఆరోపించడం మొదలుపెట్టాయి. కానీ ఇంతవరకు దానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ప్రవీణ్ గారి గత ప్రసంగాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయా? ఆయనపై ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? ఇదే కోణంలో పోలీసులు ఇప్పుడు డిజిటల్ ఫోరెన్సిక్స్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు చాలా మంది ప్రవీణ్ గతంలో హిందూ మతం, సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకే ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని అంటున్నారు. కొందరు ఇది పాప ఫలమని చెబుతుంటే, మరికొందరు అతని ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నవారి కుట్ర అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పోలీస్ విచారణలో కొన్ని కీలక విషయాలు బయటకొచ్చాయి. అది నిజంగా యాక్సిడెంటా లేక ముందు నుంచి ప్లాన్ చేసిందా? సీసీటీవీ ఫుటేజ్ లో వేరే వ్యక్తులు ఉన్నారా? ఆ సమయంలో బైక్ బలంగా ఎవరో తట్టినట్లు ఉందా? ఇంకా ఇది స్పష్టంగా బయటికి రాలేదు. కానీ పోలీసుల దృష్టిలో ఇప్పుడు ఇది సాధారణ ప్రమాదం కాదనే భావన ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసును సిట్ కు అప్పగించారు. ముఖ్యంగా ప్రవీణ్ గారు మరణించే ముందు చివరిగా ఫోన్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేస్తున్నారు. ఇదే విషయంపై కొన్ని క్రైస్తవ మత పెద్దలు ఆందోళనలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏంటంటే, ప్రవీణ్ గారి మరణానికి ముందు అతను ఎవరితోనైనా గొడవ పడ్డారా? ఏమైనా పెద్ద కుట్ర ఉందా? లేదా అతను నిజంగా మద్యం సేవించి ప్రమాదానికి గురయ్యారా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ కేసులో మీకు అనుమానాస్పదమైన ఏమన్నా కనిపించిందా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.